లో హిజ్కియా రాజు గురించి తెలుసుకుందాం. యూదా రాజ్యాన్ని హిజ్కియా రాజు పరిపాలించేవాడు. హిజ్కియా చిన్నప్పటి నుంచే దేవునిపై నమ్మకం ఉంచాడు. ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రజలందరూ దేవుణ్ణి మర్చిపోయి చాలా తప్పుడు పనులు చేస్తూ విగ్రహాలకు పూజలు చేస్తూ ఉండేవారు. హిజ్కియా రాజైన వెంటనే ఆ పనులన్నీ ఆపించేశాడు. అతను దేవాలయాన్ని శుభ్రం చేసి దేవుణ్ణి సరిగ్గా ఆరాధించడం మొదలుపెట్టాడు. అషూరు అనే రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యాన్ని సన్హెరీబు అనే రాజు పరిపాలించేవాడు. సన్హెరీబు రాజు యూదా రాజ్యం మీద యుద్ధం చేయాలి అనుకున్నాడు. హిజ్కియా రాజును ప్రజలందర్నీ చాలా భయపెట్టాడు. సన్హెరీబు రాజు హిజ్కియా రాజుకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో, మీరు నమ్మే దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, కాబట్టి నేను మిమ్మల్ని ఓడిస్తాను అని రాసి ఉంది. హిజ్కియా రాజు ఆ లెటర్ చదివి మందిరంలోకి వెళ్ళి చాలా దుఃఖంతో మోకాల మీద దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, వీరు నిన్ను చాలా అవమానిస్తున్నారు. నీ శక్తిని చూపించు. వారిని ఓడించి మమ్మల్ని రక్షించండి. అప్పుడు ఈ లోకమంతా మీరే నిజమైన దేవుడని నమ్ముతారు అని ఎంతో భారంగా ప్రార్థించాడు. దేవుడు హిజ్కియా రాజు ప్రార్థన విన్నారు. భయపడకు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఈ నగరాన్ని నేను రక్షిస్తాను అని దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియా రాజుకి తెలియపరుస్తారు. ఆ రాత్రి దేవుని దూత వచ్చి సన్హెరీబు రాజు సైన్యంలో 185,000 మంది సైనికులను ఒక్కసారే చంపేస్తుంది. సన్హెరీబు రాజు చాలా భయపడి అక్కడ నుంచి పారిపోతాడు. హిజ్కియా రాజు ప్రజలందరూ ఎంతో సంతోషించి దేవుని శక్తి ఎంతో గొప్పది అని దేవుణ్ణి కనపరుస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత హిజ్కియా రాజుకి హెల్త్ అంతా పాడైపోతుంది. అతడు చనిపోతాడు అని యెషయా ప్రవక్త చెప్తాడు. అప్పుడు హిజ్కియా రాజు దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు హిజ్కియా రాజు ప్రార్థన విని యెషయా ప్రవక్తతో, నేను నీ ప్రార్థన విన్నాను. నీకు స్వస్థత ఇస్తాను. ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ కూడా ఇస్తాను అని హిజ్కియా రాజుతో చెప్పమని చెబుతారు. అలా దేవుడు హిజ్కియా రాజుకు స్వస్థత ఇవ్వడమే కాకుండా ఇంకొక 15 ఇయర్స్ అతనికి గిఫ్ట్‌గా ఇస్తారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో నీవు ఎంతో గొప్ప శక్తిమంతుడవని తెలుసుకున్నాం. మీకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడమే కాకుండా మాకు ఎంతో సహాయం చేస్తారని నమ్ముతున్నాం. ఎప్పుడూ మేము మీ మీద నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్ళే జీవితాన్ని మాకు ఇవ్వండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.